మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలు. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజులో మనం ఉన్నాం. ఏంటో ప్రత్యేకమైన రోజు అంటే ఫాదర్స్ డే. ఈరోజు ఫాదర్స్ డే. సంఘంలో ఉన్న ఫాదర్స్ అందరికి కూడా ప్రభునామమున శుభవచనాలు తెలియజేస్తున్నారు. మరి ఫాదర్స్ కాబోతున్న వాళ్ళకి ఏం లేదు. అండ్ ఈ తండ్రి బాధ్యత అసలు ఎవడు ఫాదర్స్ డే అంటే ఎవడు పట్టించుకోడు జనరల్గా కదా. అదే మదర్స్ డే అయితే చెప్పండి, ఏమేం చేస్తారు మదర్స్ డేకి? కేక్ కట్ చేస్తారు. గుడ్. ఎవరన్నా అడిగిన వాళ్ళు కూడా లేరు, ఇవాళ కేక్ కట్ చేస్తారా పాస్టర్ గారు అంటే, వాళ్ళ డే కదా, వాళ్ళకి ఎందుకు కేక్ అలా మొహాలు కనుక్కున్నారు. అదే మదర్స్ డే వచ్చినప్పుడు మేడం వచ్చి కేక్ కట్ చేద్దామా అంట. మళ్ళీ ఏమి ఇవ్వాలంట? మీకు గిఫ్ట్లు ఇవ్వాలి, పువ్వులు ఇవ్వాలి కదా. మదర్స్ డే చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తారు. అదే ఫాదర్స్ డేకి అంత ప్రాచుర్యం లేదు, అంటే ఉంది కానీ మనం ఫాదర్స్ డేకి అంత విలువ మనం ఇవ్వట్లేదు. కుటుంబం యొక్క బాధ్యత పెరిగినప్పుడు తండ్రి తన కోరికను చంపుకుంటాడు, తన ఆశల్ని వదులుకుంటాడు, తన ఆశయాలను వదులుకుంటాడు. మంచి బట్టలు కనిపిస్తాయి అక్కడ, బాగా కొనుక్కుందాం అనుకుంటాడు. కానీ వెంటనే ఎవరు గుర్తొస్తారు? పిల్లలు గుర్తొస్తారు, భార్య గుర్తొస్తుంది. అదే ఈ రంగు డ్రెస్ అడిగింది కదా అనుకుంటాడు. అదే పెద్దోడికైతే ఈ షర్ట్ బాగుంటుంది అనుకుంటాడు. ఫాదర్కి చాలా బాధ్యత ఉంది. దేవుడు బైబిల్లో ఫాదర్కి ఎక్కువ బాధ్యత పెట్టాడు. పండు తిన్నదానికి ప్రేరేపించిందేమో పెద్ద మేడము, తన్నులు తిన్నవాడు ఆదాము. ఓకే, మరి దయచేసి మనం గమనిస్తే పురుషుడికి చాలా బాధ్యతలు కూడా ఇచ్చాడు దేవుడు. ఒక కుటుంబము బాగుండాలి, ఒక కుటుంబం కట్టబడాలి, ఒక కుటుంబం దీవించబడాలి అంటే తాళం ఎక్కడుంది? మేడం దగ్గర లేదు. మేడం లాక్కున్నట్టు చేస్తే ఉట్టి నేను ఇంటిని కంట్రోల్ చేస్తాను అనుకుంటుంది మేడం. తాళం ఎవరి దగ్గర ఉంది? దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే పురుషుడికి ఇచ్చాడు. నువ్వు కష్టం చూడండి. నిజంగా మీరు గమనించండి, ఏ ఇంట్లో అయితే తండ్రి బాధ్యత కలిగి, తండ్రి భారము కలిగి, తన కుటుంబం పట్ల, తన దేవుని పట్ల, సంఘము పట్ల అంటే సమాజం పట్ల బాధ్యత కలిగి ప్రవర్తిస్తాడో ఆ కుటుంబమే కట్టబడుతుంది. మిగతా కుటుంబాలన్నీ చెదిరిపోతాయి. ఏదో పేరుకు మాత్రమే కుటుంబం లాగా ఉంటుంది. ఈరోజు 5 లక్షణాలు దైవభక్తి గల తండ్రి యొక్క 5 లక్షణాలు. ప్రతి పురుషుడు, ఇక్కడున్న పురుషులందరూ మీకే చెప్తున్నా, ఈరోజు మెసేజ్ అంతా మీకోసమే. ఈ 5 లక్షణాలు కనుక నేను చెప్పటం కాదు, బైబిల్లో ఉన్నాయి చెప్తున్నా. నేను మీకు అంటే మీకు తెలుసు, నేను దాన్ని పైకి తీసి చూపిస్తున్నా. 5 లక్షణాలు ఉండాలి నీ లోపల. ఈ 5 లక్షణాలు కనుక నీ లోపల ఉంటే నువ్వు తప్పకుండా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు, లేకపోతే నువ్వు కట్టుకోలేవు. 5 లక్షణాలు ఉండాలి. యూ షుడ్ హ్యావ్ 5 క్యారెక్టర్స్. 5 లక్షణాలు ఉండాలి. ఇప్పుడు మీకు నేను చెప్పిన విషయం అర్థమైంది అనుకుంటున్నాను కదా. మొదటి లక్షణం ఏంటి? రోమా పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 24వ వచనం దాకా చదవమా. ఎదుటి వానికి బోధించు నీవు, ఎదుటి వానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా. దొంగిల వద్దని ప్రకటించు నీవు, దొంగిల వద్దు అని ప్రకటించు నీవు, దొంగిలదవా, దొంగిస్తావా. వ్యభిచరింపవద్దని చెప్పు నీవు, వ్యభిచరించొద్దయా నువ్వు మంచి బతుకు అని చెప్పేవాడివి, నీవు వ్యభిచరించదవా. విగ్రహములను అసహ్యించుకును నీవు గుళ్ళను దోచెదవా. గుళ్ళను దోచుకుంటావా. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు, ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరిచెదవా.
మీరు ఇంటికి వెళ్ళి నాకు చదవండి, ఏమంటారు తెలుసా? ఫలాన్ని చేయి ఫలాన్ని చేయి ఫలాన్ని చేయి అని చెప్పే నీవు అవన్నీ మీరుతావా అంటున్నాడు. అవన్నీ ఎందుకు మీరుతున్నావు? నువ్వు మీరకూడదు కదా. ఇద్దరు తాగబోతాళ్ళు ఒక రోజు నాకు కనిపించారు ట్రైన్లో. నేను మహబూబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్ లో కూర్చున్నాను. నా సీట్ అయితే వచ్చిందంటే ఇటు ఒక తాగబోతాడు, ఇటు ఒక తాగబోతాడు, మధ్యలో నేను. వీడే నాకు చెప్తాడు, సార్ వాడు అస్సలు ఆడు ఏంటి సార్, ఆడు నా ముందు వేస్ట్ అంటే ఈడేమంటాడు, ఊరుకో సార్ ఈడు ఒక్క పిక్కు పడి అరే వద్దురా నాయన మిత్ర దగ్గర కూర్చోడు. ఇప్పుడు నేనేం చెప్పాలి? మీరు తాగకూడదు అని చెప్పాలంటే ముందు నేను తాగుడు మానేసి ఉండాలి కదా. మొదటి లక్షణం తండ్రి గురించి ఏం రాశాను నేను? దైవ భక్తి గల తండ్రి అనుసరించదగిన మాదిరి చూపిస్తాడు. అంటే ఏ ఫాదర్ షుడ్ హ్యావ్ ఆర్ షుడ్ లివ్ ఏ ఎగ్జాంపులరీ లైఫ్. ఒక మాదిరికరమైన జీవితం నువ్వు పిల్లల ముందు, కుటుంబం ముందు చూపించాలి. జాగ్రత్తగా వినండి. నువ్వు పిల్లల ముందు నీ జీవితం, లేకపోతే భర్త ముందు, నీ భార్య ముందు, నీ బంధువుల ముందు, నీ ఇరుగు పొరుగు వారి ముందు నువ్వు ఒక భర్తగా, తండ్రిగా, సహోదరుడిగా నీ చుట్టుపక్కల వాళ్ళకి ఒక మాదిరికరమైన జీవితం నువ్వు చూపించాలి. అది దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత. అది ఏమన్నా కావచ్చు. నువ్వు మాదిరికరమైన జీవితం నువ్వు చూపించకపోతే పిల్లలు పాటించారు. పిల్లలు మన మధ్య లేదు. ఇప్పుడు కొంతమంది తండ్రులు ఏం చేస్తారంటే చాటికి పోయి టాయిలెట్ లోకి పోయి ఏం చేస్తారు టాయిలెట్ లో పోయి టాయిలెట్కి వెళ్ళి వస్తారు. అది కాదు నేను చెప్పేది. వాళ్ళు టాయిలెట్కి వెళ్ళగానే వస్తుంది లోపల ఇచ్చి, డాడీ నువ్వు టాయిలెట్కి వెళ్ళగానే పొగ ఎందుకు వస్తుంది డాడీ అంటాడు వాడు. వాళ్ళ అమ్మ ఏమంటే కోపం సరదాగా మీ నాన్న కాల్చుకుంటున్నాడులే అంటది. అంటే ఆ కోపంతో వీడికి అర్థం కాదు, ఏం కాల్చుకుంటున్నాడు మమ్మీ. అక్కడ స్టార్ట్ అవుతుంది డౌట్. కొద్ది రోజులకి వాడు కన్ఫామ్ అయిపోద్ది. పిల్లోడికి ఏం కన్ఫామ్ అయిపోద్ది? ఇక్కడ తాగకపోయినా సిగరెట్ ఎక్కడికి వెళ్ళి తాగొచ్చు? బాత్రూంలోకి వెళ్ళి తాగొచ్చు. నేను ఒక 6 months 7 months అయింది అనుకుంటా, వందే భారత్ లో వస్తున్నప్పుడు నాకెందుకు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు తాగుతారు. అప్పటిదాకా నా పక్కన కూర్చున్నాడు. నేను నా సీట్ ఏమో చివరి ఉంటే, లేదు సార్ మీరు మధ్యలో కూర్చోండి నేను తిరగాలి సార్ అంటే నేను ఇచ్చా. సరేనా కొంతసేపు వెళ్ళాడు లోపలికి వెళ్ళి ఆ బ్యాగ్ నుంచి ఏదో తీసుకున్నాడు, జేబులో పెట్టుకున్నాడు, పోయి అది ఏదో స్టేషన్ దాటింది, సామర్లకోట ఏదో స్టేషన్ దాటింది, వెళ్ళాడు. లోపలికి వెళ్ళి సరే మామూలు వీళ్ళు వస్తుంటారు కదా, బ్రేక్ఫాస్ట్ వస్తుంది సార్, బ్రేక్ఫాస్ట్ వస్తుంది, అది ఇక్కడ తీసి పెట్టండి సార్ మధ్యలో నేను వస్తాను అన్నాడు. సరే అని నేను ఆడొచ్చాడు, ఇచ్చాడు, తీసుకుని కొంచెంసేపు అవగానే అలారం మోగింది గట్టిగా, గర్రమని అలారం మోగింది. మోగగానే ఏమైపోయింది, అందరూ మనకు తెలుసు కదా, బండి ఏమైపోయింది, వీళ్ళారం ఏం కాలేదు, ట్రైన్ అయిపోయింది. అలారం ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. లోపలికి రాగానే నిమిషాల్లో పరిగెత్తి వచ్చారు అందరూ సెక్యూరిటీ వాళ్ళు. అలారం ఇక్కడ మోగుతుంది కదా. ఏంటంటే మనవాడు బిల్లిగా తలుపు తీసుకొని తుడుచుకుంటూ వస్తున్నాడు. ఈయన పట్టుకున్నారు. ఏం చేశాడా, నన్ను ఏం పట్టుకున్నారు, అలారం వస్తుంది నేనేం బాధ అంటే ఆర్పిఎఫ్ ఇట్లా కాలర్ పట్టుకున్నాడు. ఏంది పట్టుకొని, ఎందుకు నీకు తెలవదా, నీకు లోపల ఏం చేసి సిగరెట్ తాగినావు కదా అంటే, నేను తాగలేదన్నా అదే వచ్చింది అన్నాడు. అది ఎట్లా వస్తుందా అని, ఎంత ఇన్సల్ట్ అండి. అందరి ముందు షర్ట్ పట్టుకొని లాక్కుని మళ్ళీ వాడు వచ్చి ఏదో స్ప్రే గీ కొట్టి సెట్ చేస్తే అప్పుడు ఆ పొగ పోయిన తర్వాత అలారం ఆగింది. నువ్వు సెట్ చేసే ఎగ్జాంపుల్, నువ్వు పిల్లల ముందు పెట్టే ఎగ్జాంపుల్ అట్లాంటిది. చర్చిలో తాగనంటావు, దేవుని దగ్గర తాగనంటావు, దేవుని దగ్గర మంచిగా ఉన్నానంటావు, ఫ్యామిలీలో మంచిగా ఉన్నా అంటావు. ఏది
ఎప్పుడు అలారం మోగుద్దు నీకు కూడా అక్కడ. ఒక ఎగ్జాంపుల్ ఉండాలి, ఎగ్జాంపుల్ లైఫ్. తండ్రి కానీ ఒక బాధ్యత కలిగి ఉండాలి. నువ్వు ఇంకేం బాధ్యత చూపిస్తావు? మాదిరి చూపించమన్నాడు దేవుడు. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు చూపించాలి వాళ్ళకి. అదేమన్నా కావచ్చు, ప్రార్థన చేయటం కావచ్చు, వాక్యం చదవటం కావచ్చు, దేవుని మందిరానికి దేవుని పనులకు విలువ ఇవ్వటం కావచ్చు, దేవుని మందిరానికి క్రమముగా రావటం కావచ్చు. నువ్వు మాదిరి చూపించాలి. నువ్వు మాదిరి చూపించకపోతే నీ పిల్లలు నేర్చుకోరు. తండ్రిగా నీకున్న బాధ్యత. నీ కుటుంబం రేపొద్దు నీ పిల్లలు చెడిపోయారంటే కారణం నువ్వే. మీ తల్లిదండ్రులు ఇద్దరే, మీరే. సమాజం కాదు, నువ్వే కారణం. ఎందుకంటే నువ్వు నేర్పించట్లేదు కదా, నువ్వు నడిపించట్లేదు. ఎవరో దయచేసి సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు తన తదనంతరము ధన్యులగుదురు. యథార్థవర్తనుడైన పిల్లలు తన తరము తర్వాత ఏమైతారంట? ధన్యులకు. అబ్రహాం ఎప్పుడు అంటే ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన పుట్టి? అబ్రహాం గారు దాదాపు 3500 నుంచి 4000 సంవత్సరాలు అయింది అనుకుందాం. 3500 సంవత్సరాలు అయింది రఫ్గా. 3000 సంవత్సరాలు, 3500 సంవత్సరాలు అయింది. దేవుడు అబ్రహాంకి ఆశీర్వాదం ఇచ్చాడు. నేను నీకు ఈ దేశాన్ని ఇస్తాను అన్నాడు. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలం నీకు ఇస్తాను అన్నాడు. ఎవరైనా విన్నాడు ఆయన చెప్పినప్పుడు? అబ్రహాముతో దేవుడు చెప్పితే ఎవరైనా విన్నారా? వినలేదు. విన్నారా? వినలేదు. అబ్రహాం ఎక్కడున్నాడు ఇప్పుడు? పరలోకంలో ఉన్నాడు. మరి ఇప్పుడు దేవుడు అబ్రహాం కదా నేను చెప్పింది అని వదిలేశాడా? లేదు, వదలలేదు. అబ్రహాము సంతానం నుంచి వచ్చింది ఎవరు? ఇశ్రాయేల్ సంతానం, ఇశ్రాయేల్ దేశం. ఒక తండ్రిగా నీ బాధ్యత, ఒక తండ్రిగా నీ బాధ్యతను గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీకు పిల్లలు ఇచ్చింది ఏదో కనేసి ఆవేశం ఆసరపడేసి ఆయన అన్నం తెచ్చి పడేస్తాను, ఇంత బట్ట చదివిస్తాను, చదివాడు సత్యసత్యాడులే, రేపు పొద్దునాడు పని చేసుకుంటాడు, వేలుదారి పని చేసుకుంటాడు. అది కాదు, అది నీ బాధ్యత. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఏంటి? మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎవరు మాదిరిగా వస్తుంది? తండ్రిగా నువ్వు ఉండాలి. మాటలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, ప్రవర్తనలో, ప్రేమలో మాదిరిగా. ఆలోచన చేయాలి. తల్లులో మీరు హ్యాపీగా అనుకోవద్దు, అబ్బా భలే ఉంది ఈరోజు మెసేజ్, ఇంకా చెప్పన్నా, ఇంకా చెప్పు, తిట్టు. అరే నువ్వు కూడా మాదిరి ఉండాలి. పిల్లలు తల్లి దగ్గర నుంచి 60% నేర్చుకుంటారు. సైకాలజీ ప్రకారము తల్లి దగ్గర నుంచి 60% లక్షణాలు పిల్లలు నేర్చుకుంటారు. 40% తండ్రి దగ్గర నుంచి నేర్చుకుంటారు. తల్లి లేవటంతోనే బూతులు తిరుగుతారు. అట్లాంటి దానా, ఇట్లాంటి దానా, అది చెడిపోయావే, ఇది చెడిపోయావే, మీ అత్త దొంగది, మీ మామ పనికి మాలినోడు, మీ వదిన ఒక్కల మొహం ఉంది, టింకులు చెవులది అని తిడతా ఉందనుకో. ఇప్పుడు మనం చేసే తప్పులు అవి. పిల్లల్ని మనం మిస్లీడ్ చేస్తాం, మిస్గైడ్. ప్రవర్తన సరిగ్గా వాళ్ళ ప్రవర్తన సరిగ్గా ఉండలేకపోవటానికి కారణం నీ ప్రవర్తన సరిగా లేదు. చర్చికి వచ్చేటప్పుడు బైబిల్ తెచ్చుకోవాలా, ఫోన్ తెచ్చుకోవాలా? చెప్పండి, నాకు ఏం తెచ్చుకోవాలా? నిజమేనా? చిలకలు పలుకునేట్టు భలే పలుకుతారు. నాకు ఇది మాత్రం బాగా ఇష్టం. పాటలు పాడాలను వద్దా? పాడాలి. మరి పాడరే,
నువ్వు నీ పిల్లలను పాడు చేసుకుంటున్నావు. దేవుని మందిరంలో దేవుని పని కోసము వాడబడిన ఎవ్వరు కూడా ఈ లోకంలో అవమానపరచబడటం కానీ ఏంటి వేస్ట్ గా తిరగటం కానీ ఇంతవరకు నేను చూడాలి. దావీదు ఏమంటాడు తెలుసా? నేను పిల్లవాడినై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడిని. నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకుంట కానీ నేను చూడలేదు. ఈ మాదిరి ఏంటి? అని మాదిరి ఏంటి? బైబిల్ ఎందుకు చదవవు? ఏమండి, హెబ్రీ పత్రికలో చూడండి, హెబ్రీ పత్రిక తీతు పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. పరపక్షమందున్నవాడు మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. ఒకసారి ఏమైందంటే, మా పక్కన పాస్టర్ ఉండేవాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ పని ఆమె ఉండేవాడు. ఆమెను ఎప్పుడు తిడుతుండేవాడు. అయితే ఆమె బయటకు వస్తా తిడుతుంది, సచ్చినోడు, మాకేమో సినిమాలు చూడొద్దు, బొమ్మల మొక్కొద్దు అంటాడు. ఆడు పెట్టేమో మనసు మీద పడుకొని సినిమా చూసుకుంటున్నారు అని తిడతా పోతుంది. నేను ఒక ఎగ్జాంపుల్. మీరు దేవుని పనులు వచ్చినప్పుడు నువ్వు కారణాలు చెప్తున్నావు, రేపొద్దున నీ సొంత పని వచ్చి వెళ్ళిపోతున్నావు. సేమ్ నీ పిల్లలు బడకుండా పోవడానికి కారణం ఒకటి చూపిస్తున్నావు నువ్వు. ఇక్కడ ఒక వాక్యం చూద్దాం దయచేసి. మొదటి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఏం చేయమన్నాడు? 6వ వచనం. కాబట్టి ప్రభువు నా సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాం. ఏం చెప్పాలంట? ప్రభువు నాకు సహాయుడు, నరమాత్రుడు నన్నేమి చేయగలడు అని చెప్పగలగాలి. నేనంటే నేనే కాదు, చాలా మంది తండ్రులు ముఖ్యంగా పిల్లలకి టైం ఇవ్వరు. గమనించండి, వాళ్ళు పెద్ద పిల్లలైనా చిన్న పిల్లలైనా అంటిల్ వాళ్ళు తండ్రి అయ్యే అంత వరకు నీకు టైం ఇవ్వవు. వాళ్ళకి పొద్దున్న లేవాలి, తొందరగా వెళ్ళాలి, వర్కర్లు పట్టుకోవాలి, పని చేయించుకోవాలి, లేదా మధ్యలోకి వెళ్ళాలి, ఆయన తీసుకెళ్ళి ఆ స్కూల్లో పడేయాలి, కూరగాయలు అంట అరుస్తుంటుంది, కూరగాయలు తెచ్చి పడేయాలి, లేకపోతే ఇంకో పని. నువ్వు రాత్రికి వచ్చి పడుకుని నిద్రపోతాడు, లేదా టీవీ చూస్తుంటాడు. ఏరా తిన్నావా? అది కూడా అడగరు. నువ్వు టైం ఇవ్వకపోతే వాళ్ళు కూడా రేపు పొద్దున్న టైం ఇవ్వరు. ఈ మధ్య ఒక మానసిక శాస్త్రవేత్త ఏమన్నాడంటే, ఎందుకు మరి పెద్దవాళ్ళని తీసుకెళ్లి ఈ హోమ్ ఫర్ ఏజెస్ తో పడేస్తున్నారంటే, వాళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడు వీళ్ళకి టైం ఇవ్వలేదు. వాళ్ళు వాళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడు ఈ పిల్లలు చిన్నవాళ్ళకు ఉన్నప్పుడు వీళ్ళకి ఏమి ఇవ్వలేదంట. అరే ఫుడ్ పెట్టారు కదా, పెట్టారు, బిస్కెట్లు ఇచ్చారు, చాక్లెట్లు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారు, స్కూటర్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి? అన్ని యాంత్రికంగా సూపర్ మార్కెట్ లో ఉన్నట్టు కొనేసావు. అక్క మటన్ చేసింది, తలకాయ మటన్ చేసింది, కాళ్ళ కూర చేసింది, ఇంకొక కూర చేసింది, చర్మం కూర చేసింది, అన్ని కూరలు చేసింది. ఆడ తిన్నవి కూడా ఎట్లాగా కింద నుంచి మీద తెచ్చి పెట్టింది. ఓకే, చదివిచ్చారు, అయిపోయింది. రేపు పొద్దున పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు మంచివాళ్ళే. ఈ రోజు వాడు ఏమనుకుంటాడంటే, పిల్లలు జనరల్ గా నాకు ఇప్పుడు టైం లేదు, ఈ ముసలిదాన్ని పట్టుకొని నేను ఎక్కడ కూర్చోను, కాళ్ళ నొప్పులు అంటది, ఒళ్ళు నొప్పులు అంటది, నడువు నొప్పులు అంటది, తలనొప్పి అంటది, మెడ నొప్పి అంటది, చెవు నొప్పి అంటది, చెవులో ఒక నరం నొప్పి అంటది. మా అమ్మమ్మ అనేది నాతో, అరే పంటి లోపల నరం నొప్పి వేస్తుందిరా నాకు. పంటి లోపల నరము, ఓకే, ఆ నరము లోపల నరం ఏంటమ్మా అంటే, నీకేం తెలుసు, నెమ్మది పోయి అడుక్కో అంటది. ఏం చేస్తున్నారు తెలుసా, ఇవన్నీ మనకెందుకు బాధ? పైసా పేకో, చెప్పండి, పైసా పేకో తమాషా దేకో.
అమ్మా వారం ఉంటే సార్ నీకు వచ్చి కనిపిస్తాను, నేను ఇక్కడే ఉండు, నాకు టైం లేదే, నీ పని చేసుకోవాలి, 4 రూపాయలు తెచ్చుకోవాలి కదా నేను. నువ్వు టైం ఇవ్వ, తండ్రిగా నువ్వు టైం ఇవ్వాలి. అప్పుడే నువ్వు మాదిరికరమైన తండ్రిగా ఉండగలవు. నీకు ఎంతసేపు అని ఉండని టైం ఇవ్వు. వాళ్ళు నిద్రపోక ముందు రా, వాళ్ళు మేలుకున్నప్పుడు వాళ్ళతో ఆడుకో. నీకు టైం ఉన్నప్పుడు ఈ గో ప్లే, గివ్ దెమ్ టైం. ఇక్కడ చూడండి, ఆయన ఒక శాస్త్రవేత్త, ఒక సైకాట్రిస్ట్ ఒక మాట చెప్తున్నాడు. లిజన్ చేస్తూ వర్డ్స్. ఆయన ఏమంటున్నారు చూడండి. మొన్న ఈ మధ్య పేరెంటింగ్ సెషన్ లో ఒక పేరెంట్ నాకు నేర్పించిన ఒక లైఫ్ లెసన్ చాలా గొప్పగా ఉంది. ఆయన చిన్నప్పుడంట పిల్లలు ఎప్పుడైనా ఆయనకి ఫోన్ చేసినప్పుడు, ఆయన ఆఫీస్ లో ఉన్నప్పుడు ఫోన్ ఎత్తగానే నేను మీటింగ్ లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను, ఇప్పుడు బాస్ తో మాట్లాడుతాను, మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేవాళ్ళంట. ఇంటికి వచ్చి ఎప్పుడైనా సండే పిల్లలతో గడుపుతున్నప్పుడు ఆఫీస్ నుంచి కాల్ వస్తే ఈయనేం చెప్పేవాళ్ళు తెలుసా? వెంటనే ఫోన్ ఎత్తి నేను పిల్లలతో ఆడుకుంటున్నాను, నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి మీటింగ్ లో పెట్టేసేవాళ్ళు. ఆఫీస్ స్టాఫ్ ఎవరు చేస్తే అది చెప్పి పెట్టేసేవాడు. దాని తర్వాత పిల్లలు ఎలా నేర్చుకున్నారంటే, మా నాన్నగారు నాకు టైం ఇస్తున్నారని చెప్పి ఫస్ట్ అది మైండ్ లో పెట్టుకొని, కొన్ని రోజుల తర్వాత పిల్లలు ఎదుగుతూ ఉంటే ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే, నేను మా డాడీతో ఉన్నాను, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, నేను ఇప్పుడు మా డాడీతో టైం స్పెండ్ చేయాలి, మళ్ళీ మీకు కాల్ చేసి మళ్ళీ మీతో టైం మాట్లాడతానని చెప్పి ఫోన్ వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. అది పిల్లలకి మీరు ఇండైరెక్ట్ గా నేర్పించాల్సిన ఒక గొప్ప లెసన్ నాకు ఆ పేరెంట్ చెప్పారండి. థ్యాంక్ యూ. ఏంటి ఆ లెసన్? పిల్లలకి ఏమి ఇవ్వాలి? తల్లులు కూడా ఎవరు ఉండవే, అలసిపోయి వచ్చిన బట్ట ఎత్తుకొచ్చినా మీ ఆయన ఉతకాలి, మీ నాన్న ఉతకాలి వచ్చినాక. గివ్ దెమ్ టైం. టైం ఇవ్వండి, టైం ఇవ్వండి, ప్లాన్ చేయండి. టైం ఎట్లా ఇవ్వాలి వాళ్ళకి. అన్నిలు అయితే సినిమా తీసుకెళ్తారు, నువ్వెక్కడ తీసుకెళ్ళాలి? టేక్ దెమ్ టు ఎ పార్క్. ఎవరి ఇంటికి తీసుకెళ్ళండి, కోడితో వచ్చేయచ్చు, మీటింగ్స్ తీసుకెళ్ళండి. ఎప్పుడు టైం ఉండదు మనకి. అనుకుంటుందా నెక్స్ట్ ఇంకొక బాధ్యత ఇచ్చాడు తండ్రికి. బాధ్యత చూద్దాం మనం. దైవ భక్తి గల తండ్రి తన పిల్లలకు ఏం చేస్తాడు? బోధిస్తాడు. హీ విల్ టీచ్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. హీ విల్ టీచ్. ఏ ఫాదర్ ఆఫ్ గాడ్స్ ఫియర్ విల్ టీచ్ హిస్ చిల్డ్రన్. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6-7 వచనాలు. డ్యూటరానమీ చాప్టర్ 6 verse 6 and 7 చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఫస్ట్ ఎక్కడ ఉండాలి? హృదయం. నీ బైబిల్లో కాదు, నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. నీ పిల్లలకి ఏం నేర్పించుకుంటున్నాడు? ఏంటిది అది? నీవు కూర్చున్నప్పుడు లేచినప్పుడు ఏం చేయమన్నాడు? మీ అక్కడే చదివారు కదమ్మా. వాటి గురించి మాట్లాడు. వాటి గురించి అంటే దేని గురించి? వాక్యం. మీ గ్రేస్ అంతా నా వేస్ట్. అది మాట్లాడదు. అరే మీ కుమారి పిన్ని జోలికి పోకరా బాబు. దగ్గరికి వెళ్ళక ముందే పేలిపోద్ది బాంబు. అది టైం బాంబు. అది నేర్పేది. దేవుని వాక్యం గురించి చెప్తున్నాడు. నువ్వు దయచేసి గమనించండి. విశ్వాసులుగా నువ్వు ఎంతకాలం బైబిల్ చదవవు, ఎంతకాలం బైబిల్ వినవో. నాకు చదవడం రాదంటే ఇప్పుడు నెపం లేదు. దేవుడు టెక్నాలజీ పెంచాడు. బైబిల్ వస్తుంది నీ ఫోన్ లో. నువ్వు బైబిల్ వినడానికి ఇష్టపడవు, బైబిల్ని నేర్చుకోవడానికి ఇష్టపడవు. నీవు అంతే లెవెల్లో ఉంటావు. నీ కుటుంబము, నీ పిల్లలు దిగజారిపోతారు, కిందకి వెళ్ళిపోతారు. వేరే అన్ని నేర్చుకుంటారు. 11 సంవత్సరాల ఆడపిల్లని 7 సంవత్సరాల అబ్బాయి రేప్ చేశాడంట మొన్న. ఇక్కడ మన మహబూబాబాద్ లో 11 సంవత్సరాల అమ్మాయి ఏంటి, 7 సంవత్సరాల అబ్బాయి ఏంటి? అమ్మాయి నిద్రపోతుంటే వీళ్ళు రేప్ చేశాడంట. దీనికి ఎట్లా తెలుస్తుంది అన్ని?
అటు వేసుకున్నారు, మాట్లాడారు, వాళ్ళ తల్లిదండ్రులు అవి మాట్లాడారు, లేదా సినిమాలు చూపించారు, వాళ్ళు చూస్తుంటే వీడు చూశాడు, వాళ్ళని చూశాడు, ఏం చేశాడు, మొత్తానికి ఏమైంది? నీవు చేసే పనులు అటువంటి ప్రమాదం నీ జీవితంలో రాకుండా అంటే నువ్వు తప్పకుండా దేవుని వాక్యం చదవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో చదివించాలి, వాళ్ళకి నేర్పించాలి. బైబిల్ చదవకపోతే ఏం? మేము రక్షింపడిన కొత్తలో మా అమ్మ మేము అనిల కుటుంబం నుంచి, హిందూ కుటుంబం నుంచి మా బైబిల్ అవన్నీ బైబిల్ ఇచ్చాడు. అది కూడా మాకు అప్పుడు బైబిల్ సరే దొరికేవి కాదు, బైబిల్ హైదరాబాద్లో దొరికే కాదు, ఎక్కడి నుంచో తేవాలి వెళ్ళి. అయితే ఒక ఆయన పెద్ద బైబిల్ ఉండేది. బైబిల్ అందరికి ఒకటే బైబిల్. నేను, మా అమ్మ, మా అన్నయ్య ముగ్గురు, తమ్ముడు చిన్నోడు, నా అమ్మమ్మకి చదువు రాదు, ఒకటే బైబిల్. రోజు అమ్మ బైబిల్ చదువుకునేది. మాకు కూడా ఒక ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, తలా ఒక పుస్తకం చదువుతారు. అయితే ఒక కండిషన్ ఏంటంటే, నువ్వు అన్నం తినే ముందు ఆమె ఒక వాక్యం చెప్పేది, ఒక రెఫరెన్స్ చెప్పేది. యోహాను సువార్త 3:16 రాత్రికి చెప్పాలి. రాత్రి చెప్పకపోతే అన్నం లేదు. ఏం చేయాలి? అప్పుడు తప్పకుండా నేర్చుకోవాలి. యోహాను సువార్త 3:16 ముగ్గురు చెప్పేసేవాళ్ళం. ఎప్పుడో 4 వారాల క్రితం యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 4 వచనాలు ఎక్కడ గుర్తుంటాయి? అప్పటికప్పుడు ముక్కు మీద నేర్చుకుంటే గుర్తుండవు. చెప్పాలి. ఆది ఎండు వాక్యం ఉండెను, వాక్యం దేవుడి యొద్దనుండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే, అవన్నీ చెప్పాలి. చెప్తేనే మీకు భోజనం. అది కూడా ఎప్పుడు? సండే ఈవినింగ్. ఆ రోజు మటన్ ఉండేది, లేదా కట్టు. నువ్వు నేర్పించకపోతే నేర్చుకోరు. నువ్వు ఆల్జీబ్రాలు అన్ని వచ్చేస్తాయి పుట్టుకొని, ఇది రావట్లా. అందుకే వాళ్ళు ముందుకెళ్ళ, వాళ్ళకు ఒక నైతిక విలువ నేర్చుకోవాలి. నువ్వు నేర్పాలంటే తప్పకుండా నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే వాళ్ళు ముందుకు సాగలేదు. ఇప్పుడు నేను ఎందుకు ఎవరొస్తుంది, నువ్వు బైబిల్ చదువు, నువ్వు బైబిల్ రాయంటున్నాను, నాకు టైం పాస్ కాక, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు. వాళ్ళు బైబిల్ చదివి రాస్తే ఆ రాసిన మ్యాటర్ వాళ్ళ మైండ్ లో ఓ 10 లైన్లు రాశారు అనుకో, కనీసం 6 లైన్ అన్నా లోపలికి. నువ్వు బైబిలే చదవు, నీకు ఎక్కువైపోయింది, నాకు జ్ఞానం ఎక్కువ తెలిసిపోయింది అనుకుంటున్నావు. బైబిలే చదవు, బైబిల్ చదవమనవు. ఇప్పుడు మా పిల్లలకి ఎగ్జామ్స్, ప్రార్థన చేయండి, పాస్ అవ్వాలి అని రిక్వెస్ట్ చెప్తారు. నేను కాదన్ను, నువ్వు చెయ్యాలి. మరి ఇదిగో మా పిల్లోడు ఉన్నాడు, దేవుని పనిలో వాడబడాలి, బైబిల్ చదివేటట్టు చేయండి. దైవభక్తి గల తండ్రి తన పిల్లలకి ఏం చేస్తాడంట? బోధిస్తాడు. యెహోషువ ఏమన్నా? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశంన మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనిడి. మీరెవరిని నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము సేవిస్తాము. నువ్వే బైబిల్ చదవు, నువ్వే మీటింగ్కి రావు, నువ్వే నేను కానండి ఇక్కడ ఈ వాక్యాలు చెప్తున్నాయి, నేను చెప్తున్నాను ఇవన్నీ. మీరు అసలు మీ సంఘ ప్రార్థన రాలేదనుకో, నాకేం నష్టమా? నేర్పింది ఏంటంట? దైవ భక్తి గల తండ్రి తన పిల్లలకి బోధిస్తాడు. ఏం బోధిస్తున్నావు నువ్వు? ఏం మాదిరి చూపిస్తున్నావు నువ్వు? ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇంకేం చేయమన్నారు దేవుడు? 3వ, తండ్రి ప్రేమతో క్రమశిక్షణ నేర్పాలి. తండ్రి బాధ్యత అది. షుడ్ టీచ్ యువర్ సన్ ఆర్ యువర్ డాటర్ in a disciplined manner. You should bring them up in a disciplinary manner.
క్రమశిక్షణతో, ప్రేమతో కూడిన క్రమశిక్షణ. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం చదవమా. బెత్తం వాడని వాడు బెత్తము వాడని వాడు తన కుమారునికి తన విరోధి. కుమారునికి విరోధి. విరోధి. కుమారుని ప్రేమించువాడు ఆ, వానిని శిక్షించును. నువ్వు బెత్తము వాడలేదు, స్కేలు వాడలేదు, బెల్ట్ వాడలేదు, చెయ్యి కూడా వాడలేదు అంటే ఏం చెప్పాడు దేవుడు? విరోధి ఆ? తన కుమారునికి నీ విరోధి. కుమారునికి విరోధి అంటే కుమార్తెకి వాడొచ్చా? కుమార్తెకి వాడకపోయినా ఏం కాదా? అయ్యి వద్దండి, ఆడపిల్లండి ఒక ఇంటికి పోద్దండి. కుమారుడైన కుమార్తె అయినా నువ్వు దండించకపోతే, తప్పు చేసినప్పుడు శిక్షించకపోతే, నీ కుమారుణ్ణి గాని నీ కుమార్తెని గాని కుమార్తెకి గాని నువ్వు విరోధిగా మార్చబడ్డావు. You are going to become their enemy. Their enemy. Because నువ్వు ఇప్పుడు ఎందుకంటే బాలునిలో స్వాభావికముగా మూర్ఖత్వము ఉంటుంది. ఉండును. యు నాట్ టీచింగ్ దెమ్. వాడు అబద్ధాలు ఆడతాడు, మోసం చేస్తాడు, కొడతాడు, గిల్లుతాడు, ఏమేమో చేస్తాడు. చిన్న ఆ పిల్లోడు కదండి, పిల్లోడే. ఈ రోజు పిల్లోడు, నువ్వు వదిలేస్తే రేపు పొద్దున ఆటం బాంబు అయిపోతాడు వాడు. యు నాట్ టీచింగ్ దెమ్. యు నాట్ టీచింగ్. తప్పు చేసినప్పుడు దండించు, ప్రేమతో దండించు. అంటే ఓ దెబ్బ కొట్టు, అవసరమైతే 2 దెబ్బలు కొట్టు, మరీ చచ్చేదాకా గోడకేసి కొట్టకు. అంటే ప్రేమ లేదా? ప్రేమ ఉంది. ప్రేమ ఉంది కాబట్టి దండించు కదా. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, పిల్లలకి టీకాలు వేస్తారు కదా, తల్లికి చాలా ప్రేమ ఎక్కువ కదా, మరి తల్లే తీసేసుకోవచ్చు కదా టీకాలు. కడుపుతో ఉన్నప్పుడు ఎట్లాగో తీసుకుంటుందో అట్లాగే పిల్లలు పుట్టిన తర్వాత తల్లి పాలిస్తుంటుంది కదా, తల్లే తీసేసుకోవచ్చు కదా పెయిన్. ఇది బాగా ఆలోచన చేయాల్సిన విషయమే కదా. థాట్ బాగుంది కదా. మాట్లాడేయండి. లేదు, పిల్లలకి పెయిన్ఫుల్, అది నొప్పి కలిగినా పిల్లలకే ఇవ్వాలి. తల్లి తీసుకున్న టీకాలు వేరు, అది అయిపోయినాయి. ఇప్పుడు పిల్లలు వచ్చారు కాబట్టి, లోకంలోకి వచ్చారు కాబట్టి పిల్లలు తీసుకోవాలి, తల్లికి కాదు. సో తండ్రికి దేవుడు చెప్పిన ఇంకో ఆజ్ఞ ఏంటంటే ప్రేమతో క్రమశిక్షణలో. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఏం చెప్తున్నాడు? మీ పిల్లల కోపం తెప్పించొద్దు. తెప్పించుకుని ఏమన్నాడు? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను. సైకాట్రిస్ట్ ఒక ఆయన ఏమన్నాడంటే, ఒక ఆవిడ పిల్లలకి వాళ్ళకి కొన్ని మూర్ఖ స్వభావాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు ఒక వస్తువు చూసేది, ఉదాహరణ రిమోట్ కావాలంటే మనం ఇస్తామా? టీవీ రిమోట్ అనుకో, ఇస్తావా? ఆడకపో రిమో కదా, పెట్టుకుంటాం. ఆ రిమోట్ కావాలని ఏం చేస్తుంది? ఇప్పుడు ఏం చేస్తుంది? ఆడవటం మొదలు పెట్టుద్ది. వద్దమ్మా అంటే ఏం చేస్తుంది? చేపల చెట్టులాగా పెద్దగా తెరుస్తుంది నోరు, అని తెరుస్తుంది. తెలంగాణ పక్కన వాళ్ళు ఏమంటారు? ఇచ్చి సావరాదే, టీవీ సీరియల్ పోతుంది, అత్త కోడలు చంపుతుందో లేదో చూద్దాం, రాకు ఇచ్చేయి అంటే రిమోట్ ఇచ్చేస్తుంది. ఎవరికి? పిల్లలకి. ఇచ్చేస్తే పిల్ల ఆడుకుంటుందో ఆడపడేసి వెళ్ళిపోతుంది. అయితే వాళ్ళ మనసులో భావం ఏర్పడుతుంది, నాకు ఏది కావాలన్నా నేను ఏడిస్తే, లేకపోతే నేను గొడవ చేస్తే, నేను అరిస్తే అది వాళ్ళు నాకు తప్పకుండా ఇస్తారు అని ఒక మైండ్ సెటప్ వస్తుంది. మీ పిల్లలకు
కోపము రేపక ఎక్స్ప్లెయిన్ చేయండి, చెప్పండి, వద్దు అది మంచిది కాదు, అది ఏసేకి ఇష్టం లేదు, మనం చేయకూడదు, నువ్వు అరవకూడదు, నువ్వు సైలెంట్ గా ఉండాలి, నువ్వు అరవకూడదు, వద్దు, తీసుకోకూడదు. లెట్ దెమ్ టాక్ టు దెమ్. నేను బైబిల్ నేను చదివినావా అంటాడు. అంటే యూ ఎక్స్ప్లెయిన్, అరే నాకు చదువు లేదురా, నేను చదువుకోలేకపోయాను రా, నువ్వు చదువురా. పోని, అరే నువ్వు నేను కలిసి రోజు బైబిల్ చదువుకున్నావా? చదువుకుందాం అంటున్నాడు. నువ్వు చదువు, నేను వింటా. నువ్వు నేను కలిసి ఇద్దరం ప్రార్థన చేసుకుందామా? చేసుకుందాం. ప్రార్థన చేయి, నువ్వే చేయి. నువ్వు నేర్పించాలి. ఏమన్నాడు? ప్రేమతో నేర్పించాలి, ప్రేమతో క్రమశిక్షణ నేర్పించాలి. నువ్వు ప్రేమతో నేర్పించకుండా నా పిల్లలు నేను చూసుకుంటాను వీళ్ళేది చెప్పేది. హెబ్రీ పత్రిక ఒక మాట చూసి ముందుకు వెళ్ళిపోదాం. 12వ అధ్యాయం 6వ వచనం. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. అది ఒకవేళ నువ్వు నీ కుమారుని కనుక ప్రేమిస్తే నువ్వు శిక్షిస్తావు. ప్రభు వేయ శిక్షను నువ్వు తృణీకరించు. తృణీకరిస్తే నువ్వు దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నావు. యు ఆర్ రిబెలింగ్ అగైన్స్ట్ గాడ్. సో 3 విషయాలు నేర్చుకున్నాం కదా. 4వ విషయం నేర్చుకుందాం. గోయింగ్ ఫర్ 4th. 4వ బాధ్యత ఏం చెప్పాడు? దైవ భక్తి గల తండ్రి ప్రార్థిస్తాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. నువ్వు నీ పిల్లల గురించి ప్రార్థన చేసే బాధ్యత నీదే. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబుకి ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు. అబ్బాయిలు ఎంతమంది? 7 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. ఈ 7 అబ్బాయిలు ఏం చేసేవాళ్ళు? విందు పెట్టేవాళ్ళు. రోజుకొకరి ఇంట్లో విందు. ఈ రోజు మా ఇంట్లో, రేపు మీ ఇంట్లో, 7 అన్నదమ్ములు, అన్న పెద్ద అన్న దగ్గర నుంచి చిన్న అన్న దాకా అందరూ మగపిల్లలందరూ విందు చేసుకునేవాళ్ళు. చేసుకుంటున్నప్పుడు ప్రతిరోజు కూడా తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెల్ని పిలిచేవాళ్ళు. ఈ 7 అన్నదమ్ములు విందంటే మనలాగా ఒక పూట ఉంటుంది అక్కడ వాళ్ళ దగ్గర. విందంటే ఇస్రాయేల్ పద్ధతి ఒక పూట కాదు, 2 days ఉంటది. ఈ రోజు మధ్యాహ్నం స్టార్ట్ అయితే రేపు మధ్యాహ్నం ఎండ్ అవుతుంది విందు. ఈ విందు అయిపోయిన తర్వాత, నైట్ విందు అయిపోయిన తర్వాత 7 విందు చేసుకున్న తర్వాత 8వ రోజు ఈయన ఏం చేసేవాడు? ప్రతిరోజు ఉదయమున లేచి అరుణోదయం అంటే చీకటిగా ఉన్నప్పుడే, అయ్యా దేవా నా పిల్లలు ఏమన్నా తప్పు చేశారేమో ఈ 7 రోజుల విందులో అని ఒక్కొక్కరి కోసం ఏం ఇచ్చేవాడంట? దహన బలి అర్పించాడు. అంటే ఒక్కరోజే 10 దహన బలు, 10 ఎట్లు కోసేవాడు దేవుడి ముందు. నా పిల్లలు తప్పు చేశారేమో దేవా, వాళ్ళని క్షమించు, వాళ్ళని కనికరించు, తెలుసో తెలియకో చేశారు ప్రభువా, వాళ్ళ మీదకి ఏం శాపం రానీకు అని దేవుడు కాళ్ళు పట్టుకునేవాడు. ఏ తండ్రి అయితే పిల్లల గురించి ప్రార్థన చేస్తారో, లిసన్ కేర్ఫుల్లీ, ఏ తండ్రి గాని తల్లి గాని పిల్లల గురించి కలిసి గాని వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చెయ్యరో ఆ పిల్లలు ఎప్పటికీ దీవించబడరు. ఆ పిల్లల జీవితంలో అసలు దీవెనే కనిపించదు. అన్ని డౌన్ ఫాల్ అవుతుంటుంది. ఎందుకు? ఆ పిల్లల గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఎవ్వరు లేరు.
అవసరమైతే పాస్టర్ చేస్తాడు తెలిస్తే, లేకపోతే చేయడు. ఇప్పుడు కందకలేని దొంగ కత్తిపీటకి ఎందుకు అంటే తెలుసా? తెలుసా తెలీదా సామెత? తెలుసా? తెలీదా? తెలుసా? ఏంటి చెప్పు అసలు వాళ్ళకి లేని బాధ పక్క వాళ్ళకి ఎందుకు కదా. నీ పిల్లల విషయంలో కన్నావు, ఏదో కన్నావు, అయిపోయింది, గాలికి పెరుగుతున్నారు, దేవుడు యాక్షన్ ఇచ్చాడు, పెరుగుతున్నాడు, భర్త కష్టపడి ఏదో తెచ్చింత పెడుతున్నాడు, వండి పెడుతున్నావు, తింటున్నారు, నడుస్తుంది, విటమిన్స్ అందుతున్నాయి, అంతా బాగా ఉంది, హ్యాపీ హ్యాపీ, వస్తున్నారు వెళ్తున్నారు, అయిపోయింది, పెద్దోళ్ళు అయిపోయారు, కాలేజీకి వెళ్తారు, చదువుతారు, ఏదో వస్తుంది, ఏదో చేసుకుంటారు, మనకెందుకు, మన బాధ్యత అయిపోయింది కదా. రేపు పొద్దున పెళ్లి చేస్తే అయిపోయింది, అమ్మాయి కూడా రెడీగా ఉంది కదా. ఈడు ఇంజనీర్ అవ్వగానే అమ్మాయిని ఒప్పించేసి చేపిచ్చేస్తే అయిపోయింది. ప్రార్థన చేయాలి, తండ్రిగా నీ బాధ్యత. దేవా నా పిల్లల్ని రక్షణలో నడిపించు, దేవా నా పిల్లల్ని పరిచయంలో వాడుకో, దేవా నా పిల్లల్ని కోసం బ్రతకడానికి సహాయం చేయి. నువ్వు అసలు ప్రార్థన చేయవు, ఇక్కడికి వచ్చి చెప్తావు నాకు. పోనీ చెప్పావు, మరి నువ్వు చేసావా? నీ భర్త చేశాడు ఎప్పుడన్నా ప్రార్థన? సంఘములో కనుక నువ్వు ప్రార్థన చేయటం రావట్లేదంటే ఒక గుర్తు ఏంటంటే అసలు నువ్వు ప్రార్థన చేయట నీకు తెలియదు. అసలు ఎట్లా ప్రార్థన చేయాలి, ఎట్లా ప్రార్థన చేయాలి నీకు తెలియదు. నువ్వు ప్రాక్టీస్ చేయటానికి ప్రార్థన రావట్లా. ఎప్పుడైనా ఒక్కరోజు ప్రార్థన చేసావా? వాళ్ళు రక్షించు ప్రభా, వాళ్ళు నడిపించు ప్రభా, వాళ్ళు మార్చు ప్రభా, వాళ్ళ జీవితాలు మార్చు ప్రభా. అవి చేయవు. ఎంతసేపు వీడు ఇంజనీర్ కావాలి, వీడు డాక్టర్ కావాలి, వీళ్ళు యాక్టర్ కావాలి, వీడు పలానోడు, అవి వద్దని నేను చెప్పను. నేను వాటి వ్యతిరేకిని కాదు, నేను కూడా చేశాను. వాటికంటే ముందు ప్రభువా వీళ్ళు మిమ్మల్ని తెలుసుకునేటట్టు చెయ్యి, నీకోసం బ్రతికే అవకాశం వీళ్ళకి దయచేయి, ఆ భారం దయచేయి, బాధ్యత దయచేయి, మీకోసం బ్రతకాలని ఆశ దయచేయి, మీకోసం జీవించాలని ఆశ దయచేయి, మీ సన్నిధిలో ఉండే కృప దయచేయి ప్రభా. హై అవసరం ఉంది, నీ బాధ్యత. ఒక బాధ్యత గల తండ్రిగా నువ్వు వాళ్ళ దేవా వీళ్ళని వాడుకో, వీళ్ళని భద్రపరచు, వీళ్ళని కాపాడు. సూజన్ వెస్లీ అని ఒక ఆవిడ ఉన్నారు, జాన్ వెస్లీ, సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆ సంఘాన్ని స్థాపించిన సంఘ స్థాపకులు ఆయన. వాళ్ళ అమ్మకి 19 మంది పిల్లలు, ఆమె పేరు సూజన్ వెస్లీ. 19 మంది పిల్లలు. ఏంటి అమ్మా, నువ్వు ఒక్కొక్కరి గురించి ప్రతిరోజు ఒక్కరి దగ్గర మోకరించి ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చి కూర్చుంటే నిద్ర వస్తుంది. ఇంకా ఆ నిద్రపోయేవాడి దగ్గరికి పోతే ఆడే తంతాడు నిద్రలో. ఇట్లా కాళ్ళు ఇట్లా మోకరించి చేస్తే కాలు తెచ్చి నా నెత్తి మీద పెడితే భూమిలోకి వెళ్ళిపోతానేమో. ఆ మోకరించి ప్రార్థన చేశారు. సూజన్ జాన్ వెస్లీ గారు రాస్తారు, మా అమ్మ యొక్క ఒక సేవకుడు, ఆయన పేరు మార్టిన్ సంథింగ్, మర్చిపోయాను నేను. ఆయన ఏం రాస్తాడంటే, మా అమ్మగారి కన్నీటి అగస్టిన్ అని, ఈ అగస్టిన్ మంచి గొప్ప వ్యభిచారి అని నేను ఎందుకంటానంటే, అగస్టిన్ దగ్గరికి వెళ్ళి పలానా స్ట్రీట్ లో అది వేస్తా అంటాడు అనేవాడంట. పలానా స్ట్రీట్ లో దగ్గర పర్వాలేదురా, కొద్ది సమయం ఎంజాయ్, అట్లా యవనస్తులు అందరూ వచ్చి ఈ అగస్టిన్ అన్న ఆయన అడిగేవాడు, ఈ ప్రాంతంలో పలానా దగ్గర ఆ డబ్బు తీసుకుంటుంది కానీ సుఖమే ఇదిరా, దానికొద్దు అనేవాడు. అట్లాంటి అగస్టిన్ ఒకరోజు ప్రసంగం చేస్తూ ఏమన్నాడంటే, నేను ఈ రోజు ఇక్కడ నిలబడ్డానంటే మా అమ్మ చేస్తున్న కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకొని వచ్చేసా బయటికి. ఏమైనా తండ్రులారా, ఇప్పుడు నీ కొడుకు గురించి ప్రార్థన చేసావా? నీ కూతురు గురించి ప్రార్థన చేసావా? ఎప్పుడన్నా ఒకరోజు అట్లీస్ట్ ఒక్కసారి ఏమా ఇద్దరు కదా ఎప్పుడన్నా మీకు ఇచ్చిన దేవా,
మాకు పిల్లలైతే ఇచ్చావు, నీకోసం పెంచడం నేర్పించు, మిమ్మల్ని తెలుసుకునే అవకాశం ఇవ్వు. ఒక్కసారి అట్లీస్ట్ వన్ టైం దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత. ఇప్పుడు అబ్రహాంకి దేవుడు చేసిన కొడుకు ఎవరు? ఇస్సాకు. మరి ఇష్మాయిల్ సంగతి ఏంటి? ఇస్సాకుని కదా దేవుడు ఇస్తాడని చెప్పాడు. కానీ ఆవేశపడి మేడం ఏం చేసింది? హాగర్ నుంచి పెళ్లి చేసింది. ఫలితంగా ఇష్మాయిల్ పుట్టాడు. 17వ అధ్యాయం ఏమన్నాడు దేవుడు? 17వ అధ్యాయం ఇంటికి వెళ్ళినా చదవండి. దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో మీదకి నేను తప్పకుండా నీకు సంతానం కలుగుద్ది, ఆమె పేరు షారాయి కాదు షారా అని చెప్తాడు. ఇస్సాకునే నేను దీవిస్తాను, ఇష్మాయిల్ నేను దీవించను అన్నాడా? అనలే. దేవుడికి ఇంట్రెస్ట్ లేదు. గమనించండి, ఈయన అడిగాడు కాబట్టి ఆయన చేశాడు. దేవా నిజమే, నా కొడుకు తప్పిపోయాడు, నా కూతురు తప్పిపోయింది, అయితే నేను తప్పిపోయాను, కనికరపడండి ప్రభా. ఇప్పుడు నేను పాదాలు పట్టుకున్నావా అని అడిగా ఎప్పుడన్నా? అడగో. అందుకే దేవుడు సైలెంట్ ఊరుకుంటాడు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. నువ్వు అడగవు కదా, మళ్ళీ ఏమంటావు? దేవుడు చెడ్డోడు, దేవుడు నా ప్రార్థన వింటావు, దేవుడికి నేనంటే ఇష్టం లేదు, మాధవికే ఇస్తాడు అన్ని, నాకు ఇవ్వడు, మృదులక్కకి ఇంటి మీద ఇల్లు ఇస్తున్నాడు, పైన ఇల్లు ఇచ్చాడు, కింద కూడా ఇస్తాడంట, మేమేం పాపం చేశాం, ఇయే గాని ఎప్పుడు నువ్వు అడిగావా? మరి అడగలేదు కదా నువ్వు. నీ పిల్లల్ని ఇప్పుడు ప్రధాన వల్ల పిల్లల్ని దీవిస్తున్నాడు, నీ పిల్లల్ని దీవించట్లేదు. నువ్వు అడగలేదు దేవుడు. అడిగినా కూడా బిల్ గేట్స్ కి అసిస్టెంట్ గా చేయమంటున్నావు కానీ దేవా ఒక సేవ చేయటం, చర్చిలో పని చేసే అవకాశం ఇవ్వడికి ఎప్పుడైనా అడిగా? అడగలేదే. క్వశ్చన్ కావాలి. దైవభక్తి గల తండ్రి ఏం చేస్తాడు? తన పిల్లల కోసం ప్రార్థన చేస్తాడు. ఇక్కడ కొటేషన్ రాసుకున్న రాత్రి నేను ఏం రాశాను చూడండి. తండ్రి చేతులు పిల్లలను పట్టుకొని నడిపించగలవు కానీ, జాగ్రత్త వినండి కదా, తండ్రి చేతులు పిల్లల్ని పట్టుకొని నడిపిస్తాయి కదా. తండ్రి ప్రార్థనలు వారి జీవితాలను దేవుని చేతుల్లో ఉంచగలవు. అది నీ చేతుల్లో పెట్టుకోకు, పిల్లల్ని తీసుకెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళ జీవితాన్ని తీసుకెళ్ళి దేవుని చేతిలో పెట్టు. తండ్రిగా తల్లిగా నీ బాధ్యత. ఒక పాట పాడతాం కదా, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో అనుక్షణము నన్ను చెక్కుము. వచనం ఏంటి? అంధకారంలో సంచరించిన భయము లేదు. తర్వాత నీ వాక్యము శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు. అది ఆ భక్తుడు రాశాడు, దేవా నీ చేత్తో నన్ను పట్టుకో. ఇంకొక విషయం తొందరగా చూద్దాం, మనం చూసి ప్రభువుల్లోకి వెళ్దాం. ఐదవ రెస్పాన్సిబిలిటీ, తండ్రి దేవుని పనికి విలువ ఇవ్వాలి. 128వ కీర్తన 1 వచ్చింది. నువ్వు పిల్లలకు నేర్పించాల్సింది ఏం తెలుసా? 128వ కీర్తన 1 వచ్చిన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. పిల్లలు తండ్రి దేవుని పనికి విలువ ఇవ్వాలి. నువ్వు దేవుని పనికి విలువ ఇవ్వకపోతే నీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఆస్ట్రేలియాలో 40 సంవత్సరాల కింద 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నోళ్ళు, 45 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నోళ్ళు ఎవరు రారంట చర్చికి. ఎందుకు రారు? 50,
65 70 ఏళ్ళోళ్ళు వస్తారు చర్చికి. ఆ కింద వాళ్ళు ఎందుకు రారంటే వాళ్ళకి వీళ్ళు 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 వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి చర్చి యొక్క విలువ తెలియజేయలేదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రైడే రోజే ఏ క్లబ్కో, ఏ రిసార్ట్కో, ఏ సముద్రం దగ్గరికో, ఏ ద్వీపానికో ఎక్కడికి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్తో. మరి చర్చికి వచ్చేవాడు ఎవడు? నాలా కాళ్ళు లేవనోడు, పళ్ళు లేనోడు, కళ్ళు కనిపించేవాడు, చెవిటోడు, అనారోగ్యంతో ఉన్నవాడు, దేవా భక్తి కోసం ఆడొస్తాడు. ఇప్పుడు నువ్వు చేస్తున్నప్పుడు అదే. నీ పిల్లలకి ఏం విలువిస్తున్నావు నువ్వు? చర్చా కాదు, ముందు పని చేయాలి. రేపు వెళ్దాంలే, అదే మెసేజ్, అదే వాక్యం, అదే పళ్ళ, అదే రొట్టి. పెళ్ళా, ఆ పెళ్ళి ఎప్పుడో సోమవారం ఎప్పుడో, నువ్వు శుక్రవారమే వెళ్తావు. ఎందుకు వెళ్తావు? ఆ పూట నీకు తిండి లేదు, నీ తిండికి నీకు ఏంటి సేవ్ అవుద్ది అని నువ్వు వెళ్తావు. అంటే వాళ్ళు ఏం బలి మానేసినా పర్వాలా, బడి పోతే పోయింది, ఆయన నేర్చుకుంటాడు. నువ్వు చేసే పనులు ఎట్లున్నాయంటే నీ పిల్లలు చెడిపోవటానికి నువ్వు దారి చూపిస్తున్నావు. ఇప్పుడు నేను మీకు చాలాసార్లు అడుగుతుంటాను, సినిమా యాక్టర్ పిల్లలు ఎందుకు సినిమా యాక్టర్లు అవుతున్నారు చెప్పండి? వాళ్ళు షూటింగ్కి వెళ్ళినప్పుడు అలా తీసుకెళ్తారు, అవునా? ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కొడుకు ఎందుకు క్రికెటర్ అయ్యాడు? చిన్నప్పటి నుంచి ప్రతి మ్యాచ్కి ఆయన తీసుకెళ్ళాడు, అవునా? సోనియా గాంధీ పిల్లలు ఎందుకు రాజకీయాలకు వచ్చారు? వాళ్ళ ఆయన ఉన్నప్పటి నుంచే ఆమె రాజకీయాలు తిప్పింది. ఎన్టీ రామారావు పిల్లలు ఎందుకు కొంతమంది సినిమాలో ఉన్నారు, కొంతమంది పాలిటిక్స్ లో ఉన్నారు అంటే ఆయన వాళ్ళని సినిమాల్లో తిప్పారు కాబట్టి వాళ్ళు సినిమాకి పోయారు, ఈయన పాలిటిక్స్కి వెళ్ళాడు కాబట్టి. అదా అంతవరకు అర్థమైందా? శ్రీదేవి కూతుర్లు మంచి నటి అందగత్తే, ఆ ఇద్దరు కూతుర్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? సినిమాలోనే ఉన్నారు. ఎందుకున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి అట్లా ట్రైన్ చేశారు, అది దానికి విలువిచ్చారు. సినిమా యాక్టర్లలో వీళ్ళు చాలా మంది కూడా గ్రాడ్యుయేషన్ దాకా చదివి ఉంటారు, ఎవరు చాలా తక్కువ మంది చదువుంటారు. 10th ఇంటర్మీడియట్ అంతవరకు వాళ్ళకి ఆ తర్వాత ఛాన్సులు వస్తాయి, వాళ్ళు వెళ్ళిపోతారు. చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, బాగా చదివిన వాళ్ళు. ఇంజనీరింగ్ డిగ్రీలు చదివిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు తమ పనికి విలువ ఇస్తారు. మరి నీ పనికి విలువ కదా, నువ్వు ఇల్లు కడతావు కదా, మరి ఇల్లు కట్టించు, మళ్ళీ అదొద్దు. నీ పని రంగులు వేయటం కదా, నీ పిల్లల్ని తీసుకెళ్ళి రంగులు నేర్పించు, వద్దు. నీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఆదివారం రోజు మందిరానికి రమ్మంటే నీకు అభ్యంతరం, అమ్మో. అందుకే నీ పిల్లలు అక్కడే ఉండిపోతారు, అదే స్థాయిలో ఉండిపోయి. మాటికి పదం వాడుతున్నా, పౌరుషం తెచ్చుకోండి. మీ పిల్లలు దేవుడి చేత దీవించబడలేకపోవడానికి కారణం నువ్వే. నువ్వు విలువవు, ఓ ప్రార్థనకి రావు, సంఘ ప్రార్థనకి రావు, ఓ ఇంటి గృహ కూలికి రావు. నీ లెవలే వేరు. నా అంత చదువుకున్న వాళ్ళు లేరు ఒక ఫీలింగ్. నా అంత అందగత్తెలు అస్సలు ఈ ప్రపంచంలో ఏంది, అసలు ఎక్కడ లేరు. ఈ చర్చిలోనే, ఈ చర్చిగా అసలు సంఘంలోనే లేరు, ఎక్కడ సార్వత్రిక సంఘంలో అండి ఒక ఫీలింగ్. నీ బాధ్యత అది. దేవుని పనికి విలువ ఇవ్వాలి. చిన్న ఉదాహరణ చెప్పి మనం ప్రొవెక్ట్ పల్లోకి వెళ్దాం. అబ్రహాం దేవుడు పిలిచాడు. 12వ అధ్యాయంలో, అబ్రహామా నువ్వు రా అంటే, ఏంటి ప్రభా, నువ్వు వీళ్ళందరూ వదిలేసి నా దగ్గర రా. ఓకే ప్రభా, అయిపోయింది. తీసుకుని వచ్చాడు. నువ్వు ఒక్కడే రా అంటే ఏం చేశాడు? వస్తా ఆయన్ని పట్టుకొచ్చుకున్నాడు. సరే, దేవుడు దాన్ని విడదీశాడు, అయిపోయింది. 18వ అధ్యాయం, నేనే నీకు సంతానం. 15వ అధ్యాయం అంటే, ఏంది ప్రభా, ఆ తెచ్చిన లోతును కూడా తీసుకుంటేవి, ఇప్పుడు ఎవరు నా ఆస్తికర్త? ఇదిగో నా మెయిన్ సర్వెంట్ ఉన్నాడు ఎలియాజరు, మా ఆచారం ప్రకారం ఆయనే కదా ప్రభా నా ఆస్తికి కర్త కావాలి అన్నాడు. అంటే ఆయన నీ ఆస్తికి కర్తగానే కాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు ఆస్తికర్త. అక్కకి వెలిగింది మైండ్. అక్క ఈయన పెద్దక,
మన అక్కకి ఎదిగింది మైండ్. ఏ అక్కకి? సారా చాలా అక్కకి బల్బ్ ఇట్లా టిక్కుమని ఎరిగింది. దేవుడు ఏమన్నాడు చెప్పు నీతో? ఏమన్నాడు? నీ గర్భవాసమున పుట్టబోవాడు అన్నాడు కదా. అంటే నీ ద్వారా నీ ద్వారా ఎవరైతే గర్భం ధరిస్తారో వాళ్ళ ద్వారా పుట్టబోవాడు అన్నాడు. అదే కదా మీనింగ్. అంతేనా మీనింగ్? తెలుగులో మన అంతేనా కుమారి? అంటే అవును అన్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నీ గర్భవాసన అంటే నాకు కానుపు ఉడికిపోయింది, నా వల్ల కాదు. మరి ఏం చేయమంటావు? ఏం చేస్తావేంటి? ఇదిగో నా దాసింది కదా, దాన్ని చేసుకో. అప్పుడు నీ గర్భవాసన నీ ద్వారా ఆమె గర్భం వస్తుంది, ఆమె ద్వారా మనకు సంతానం కలుగుద్ది. సింపుల్. సూపర్ రిన్ను వాడినట్టు చెప్పింది కదా. ఇప్పుడు బ్రూడ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు. నీళ్ళు ఇట్లా పట్టి దాంట్లో అది ఏం కానీ ఏమవుతుంది వెంటనే నెక్స్ట్ సీన్ ఏంటి? వేడి నీళ్ళలో 2 స్పూన్లు అది వేయంగానే అది వచ్చి కప్పు కాపీని ఇట్లా పొంగుతుంది. సేమ్ అట్లా చేతిలో వైకుంఠం చూపించింది ఆయనకి. సింపుల్ అబ్బా. ఏముంది? నువ్వు నీ గర్భవాసాన్ని పుట్టాలని చెప్పాడా లేదా? నీ గర్భం అంటే ఏంటి? నీ ద్వారా గర్భం ధరించాలి. నాకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి నువ్వేం చేస్తావు ఇప్పుడు? నా దాసిని నాకు తెచ్చాను కదా, ఎవరు? హాగరు. దాన్ని చేసుకో. దానికి ఇంకా కాను పుడకలేదు, దాన్ని చేసుకో. దానివల్ల మనకు పిల్లలు పుడతాడు. దేవుడు వాగ్దానం చేశాడు, దేశం మనకి ఇస్తాడు. ఆ లోతుగాడు ఎట్లా పోయాడు? ఆడప్పుడు దొంగ సచ్చినోడు. నువ్వు చేసుకో. చేసుకున్నాడు. చేసుకుంటే నిజంగానే ఏమైంది? హాగరు గర్భం ధరించింది, ఇష్మాయిల్ కన్నది. గొడవలైంది. దాసిన దాని కుమారుని వెళ్ళగొట్టాడు. అంతా అయిపోయింది. సరే, దేవుడు చెప్పినట్టు ఇస్సాకు పుట్టాడా? అమ్మయ్యా, చాలా తప్పు చేశాము అనుకున్నారు లేదో? నేను అనుకుంటున్నా మనం దేవుడు ఇచ్చేదాకా ఆగలేదు అనుకున్నారు. మరి సరేలే, దేవుడు ఒకరిని ఇస్తానంటే 2 వచ్చారు అనుకున్నారు. నంది 22వ అధ్యాయం వచ్చింది. 22వ అధ్యాయం వస్తే ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాం. దేవుడి దగ్గర కూర్చొని ఏంటి ఈయనకి? ఇష్మాయిల్ని ఇవ్వాలా, దేవునికి? ఇష్మాయిల్ ఉంచుకోవాలా, దేవుడిని వదులుకోవాలా? లేదా ఇష్మాయిల్ని వదులుకోవాలి, ఇస్సాకును ఉంచుకోవాలా, దేవుడిని ఉంచుకోవాలా? ఇట్ ఈస్ ఎ టెస్ట్. అదొక పరీక్ష. నిద్రపోతావా, ప్రార్థనకు వస్తావా? జాబ్కి వెళ్తావా, ప్రార్థనకు వస్తావా? ఇష్టం. నువ్వు ఇప్పుడు చాలా మంది ఏమవుతుందంటే క్రైస్తవుల్లో, విశ్వాసుల్లో ఆదివారానికి విలువ తగ్గిపోతుంది. ఆదివారం సాయంత్రం ఎప్పుడో ఫంక్షన్, మనం ఎప్పుడు వెళ్తాం? శుక్రవారం వెళ్ళిపోతాం. ఎవడు ఏరిసిన బామ్మది, తమ్ముడు, కొడుకు, కూతురు, చెల్లెలు, భర్త బర్త్డే ఎంత దూరం చెప్పాను చూడండి. అయినా మనం వెళ్తాం. వాళ్ళు ఏదో మాట వరుసకి మీరు కూడా రండి అంటారు, అంతే వెళ్ళిపోతాం. విలువ దేనికి ఇస్తున్నాం? ఏం చేశాడు ఈయన? వెంటనే మీరు ఇంటికి వెళ్ళినా చూడండి, వెంటనే తెల్లవారినప్పుడు 2 దాసులు తీసుకొని, కర్రలు తీసుకొని, కత్తి తీసుకొని, ఇస్సాకుని తీసుకొని, చలో మేము మళ్ళా వస్తాం నడవండి. 3 రోజులు ప్రయాణం చేశారు. కొండ దగ్గరికి వెళ్ళారు, దేవుడు చెప్పే పర్వతం దగ్గరికి వెళ్ళి ఆడ చెప్పారు, ఇంటికే ఉంటారు బాబు, ఈయన పైకి పోయి, ఇస్సాకు పైకి పోయి బలి అర్పించి మరలా తిరిగి వస్తాము అన్నాడు. పైకి వెళ్ళారు. ఈ మనవాడు అడిగాడు క్వశ్చన్, డాడీ అన్నాడు. ఏంట్రా అంటే, డాడీ నువ్వు కర్రలు తెస్తున్నావు, నిప్పు తెస్తున్నావు, కానీ దహన బలికి ఏం కావాలి? గొర్రె. నువ్వేరా అన్నాడా? అనలే. దేవుడు చూసుకుంటాడు నాయన, మోసుకొని రా అన్నాడు. చూడండి, విలువను గుర్తించాలి. రాళ్ళతో బలిపీఠం కట్టాడు, పడుకోబెట్టాడు, కట్టేశాడు తాళ్ళతో, కర్రలు పెట్టి దాని మీద పడుకోబెట్టాడు. మరి ఎందుకు లోపడ్డాడు ఇస్సాకు బలవంతుడా, అబ్రహాం బలవంతుడా? ఇస్సాకే బలం. కానీ అబ్రహాం ఏం నేర్పించాడు?
లోబట్టం నేర్పించాడు, విలువని. అరే బాబు, నువ్వు దేవుడు కావాలరా, దేవుడు నేను కోరుకుంటున్నాడు, రెడీ టు బి సాక్రిఫైస్డ్, బలి చేయబడటానికి సిద్ధపడు. ఇస్సాకు ఎక్కడ తిరుగుబాటు చేసినట్లేదు. నేర్పించు పిల్లలు 5 విషయాలు. మరి ఈ సందర్భంగా ఫాదర్స్ డే రోజు మనం నేర్చుకోవాలి. మొదటి విషయం ఏంటంటే మొదటి విషయం ఏంటి? మాదిరి చూపించే తల్లి. బి అన్ ఎగ్జాంపుల్. నీ కుటుంబానికి, నీ పిల్లలకి ఒక ఎగ్జాంపుల్ లైఫ్ జీవించు, మాదిరి చూపించు. రెండోది, నువ్వు నీ పిల్లలకి బోధించు, నేర్పించు. టీచబుల్ అని మొదటి వాడు అంటే నువ్వు నేర్పించాలి, నేర్చుకోవాలి. షుడ్ బి ఏ టీచబుల్ మ్యాన్. అడ్డుపడద్దు. దేవుడు ఎక్కడ వాడుతున్నాడంటే అడ్డుపడద్దు. లెట్ హిమ్ సఫర్, లెట్ హిమ్ గో, లెట్ హిమ్ స్ట్రగుల్. అడ్డుపడదు. వీడు బైబిల్ ఎక్కువ చదివినంత మాత్రాన ఫెయిల్ అయిపోతాడేమో, వీడికి ర్యాంక్ రాదేమో అంటే నిజంగానే ర్యాంక్ రాదు. ఎందుకు? ఆయన బైబిల్ చదవట్లేదు కదా. వాక్యం వాళ్ళ లోపలికి వెళ్తే దేవుని ఆత్మ దేవునికి దగ్గర అవుతాడు, దేవుడు దీవిస్తాడు. మూడోది ఏం చెప్పాం మనం? క్రమశిక్షణ. ప్రేమతో కూడిన సంశిక్షణ అవసరం. దైవత్వ గల తండ్రి ప్రార్థన చేస్తాడు. 5వది, దేవుని పనికి విలువ ఇవ్వాలి. దేవుని పిలుపు విలువ. కాబట్టి ఫాదర్స్ డే రోజు నీ జీవితం ఎలా ఉందా? తండ్రిగా దేవుడి నుంచి ఆశిస్తున్న ఈ మరి లక్షణాలు ఈ లోపల ఉన్నాయా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మొక్కరిద్దాం. దేవా, మరి ఇదిగో ఈ ఫాదర్స్ డే రోజు 5 లక్షణాలు ఉండాలని నాకు జ్ఞాపకం చేశావు. మరి మా కుటుంబంలో ఇవి ఉన్నాయి, లేని వాటిని బట్టి దేవుని అడుగు ఇమ్మన్నాడు, ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతించు. దేవుని మాటలు మనం ఇట్లా దీవించుగాక. మొక్కరి